హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ధర్మం కోసం జరిగిన మహాయుద్ధం కథ ఇది మహాభారతం. ఎపిసోడ్ 1కి మీకు స్వాగతం. ఈ ఎపిసోడ్లో మహాభారతం శుభారంభం. హస్తినాపురం రాజ్యం చంద్రవంశం గురించి పరిచయం ఇస్తాను. రాజు శాంతను గంగాదేవిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఒక షరత్తో వివాహం చేసుకుంటుంది. నేను ఏమి చేసినా అడగకూడదు. వారికి పుట్టిన పిల్లలను గంగాదేవి ఒక్కొక్కరిని గంగా నదిలోకి వదిలేస్తుంది. శాంతను బాధపడిన మాట నిలబెడతాడు. చివరి బిడ్డను కూడా వదిలేయబోతున్నప్పుడు శాంతను ఆపేస్తాడు. అప్పుడు గంగాదేవి నిజం చెబుతుంది. వారు అష్టవసువులు శాప వశిష్ఠు జన్మించారు. బిడ్డ దేవవ్రతుడు. తర్వాత కాలంలో అతనే భీష్ముడు అవుతాడు. దేవవ్రతుడు తన తండ్రి కోసం జీవితాంతం వివాహం చేసుకోనని ఘోర ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞ వల్లే అతనికి భీష్మ అనే పేరు వస్తుంది. ఎపిసోడ్ 1 మెసేజ్: త్యాగం, ధర్మం, వాగ్దానం. మహాభారతం మొదటి భాగంలోనే మనకు ఈ విలువలు తెలుస్తాయి. ఎపిసోడ్ 2 కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లోని తెలియజేసేయండి.